హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. రీసెంట్ టైమ్స్లో మైథాలజీ స్క్రిప్ట్తో బీభత్సమైన ప్రమోషన్స్తో ఒక స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఎందుకు? ఈ మూవీ నాగబంధం. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీని బాగా ప్రమోట్ చేశారు. ట్రైలర్ బాగానే హ్యాండిల్ చేశారు, పోస్టర్స్ బాగానే హ్యాండిల్ చేశారు. కానీ మూవీ విషయానికి వచ్చేసరికి తీసుకున్న స్క్రిప్ట్కి ప్రాపర్ జస్టిస్ చేయలేకపోయారు. అంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. ఈ మూవీకి ఏదైనా బాగా మైనస్ ఉందంటే అది హీరో అండ్ హీరోయిన్. స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దాన్ని లీడ్ చేయడానికి పర్ఫెక్ట్ యాక్టర్స్ కావాలి. కానీ ఈ మూవీలో యాక్టర్సే మైనస్. ఒక డెవోషనల్ వైబ్ క్రియేట్ చేయడం కోసం చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని, ప్రొడక్షన్ క్వాలిటీస్ని, CGI షాట్స్ని బాగానే హ్యాండిల్ చేశారు. కానీ ఎంత CGI షాట్స్ ఉన్నా, ఎంత ఆర్ట్ వర్క్ ఉన్నా కూడా తీసుకున్న స్క్రిప్ట్ ప్రాపర్గా ప్రజెంట్ చేయకపోతే ఇలాగే అవుతుంది. అండ్ ఈ మూవీలో కూడా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఒక ఎంగేజింగ్ స్టోరీ చూపిస్తున్న ఫీల్ క్రియేట్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం పడుకోబెడతారు. ఇదే మైనస్ ఈ మూవీకి. ఒక 2 hours 2 minutes వరకు సినిమా అంతా బాగానే అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నుంచి హీరోకి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ప్రెజెంట్లో ఉన్న ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఒక్క సిచ్యువేషన్ని సినిమా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే వీళ్ళు తీసుకున్న టైము ఆ పాస్ట్కి ఆల్మోస్ట్ 1 hour. ఒక 15 to 20 minutesలో ఆ పాస్ట్ క్లియర్ చేసి సినిమాని మంచిగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే రిజల్ట్ బాగుండేది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్గా చూపించి సెకండ్ హాఫ్ మొత్తం పడుకోబెట్టండి. ఓటీటీలో చూసిన నా సిచ్యువేషన్ అట్లుంటే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. అండ్ ఇందులో నాగబంధాన్ని బేస్ చేసుకొని నాగపాముల యానిమేషన్స్ ఉంటాయి, అవి చాలా బాగా అనిపించినాయి. అండ్ కీస్ కానీ, డోర్స్ కానీ, లొకేషన్స్ కానీ ఒక ట్రెజర్ హంట్ మూవీ వేలో వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎంగేజింగ్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్లో కూడా సీన్ ఎంత గ్రాండ్గా ఉన్నా హీరో ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఇందులో ఓవర్ యాక్షన్ చేసింది మాత్రం నభా నటేష్. ఆ హీరోయిన్ కాకుండా ఇంకేదైనా హీరోయిన్ని పిక్ చేసుకొని ఉంటే బాగుండు. క్రియేట్ చేసిన బజ్కి వచ్చిన అవుట్పుట్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం దీన్ని మించిన మూవీ ఇంకోటి లేదంటూ ప్రమోట్ చేశారు. కానీ కంటెంట్ కరెక్ట్గా ఉండి దాన్ని ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటేనే సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో అదే దెబ్బేసింది. ప్రజెంటేషన్ బాగుంది, లైన్ తీసుకున్నారు, అది కూడా ఓకే. కానీ ల్యాగ్, బీభత్సమైన ల్యాగ్, సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్. ఆ ల్యాగ్ వల్లే మొత్తం సినిమా అంతా మైనస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో హీరోకి సంబంధించిన పాస్ట్ కొంచెం సేపు పెట్టి ఉండి ప్రజెంట్ జరుగుతున్న స్టోరీని ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. కానీ అది చూపించలేదు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది, అది ఎందుకో తెలీదు. ఫస్ట్ పార్ట్లోనే క్లోజ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఒక 2 hours ఈ మూవీ కంప్లీట్ చేసేయచ్చు. కానీ 2 hours 50 minutes ఈ మూవీ తీశారు. ఒక మైథాలజీ, మంచి CG షార్ట్స్, ఒక మంచి లొకేషన్స్, ఒక 2 గంటలు టైంపాస్ అవ్వాలనుకుంటే చూడండి. కానీ ఒక 2 hours అయిపోయిన తర్వాత ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు. మస్ట్ ట్రై అయితే చెప్పను, బట్ టైంపాస్ కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఒకవేళ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఇందులో ఏం నచ్చో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.